అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తనని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణాన్ని విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయి ప్రతీకారం కోసం పాతాళలోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ఆ జీవి మకర ధ్వజుడు అనే మహాసముద్రాన్ని దాటుకుందని నీటిలో పడ్డ వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్న అయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంబంధమయ్యుండ దినకర వదనం ఈశ్వరం శ్రావరాళం రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాదిభద్రం రాజయోగం సకల శుభనిధి రాక్షసాంతం సకల దిశయశం నమామి ఖడ్గహస్తం విశ్వరహరణం వేద వేదాంగ దీపం ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం కల్పవృక్షం మణిమయమకుటం మాయమాయాస్వం ఇంద్రమద్యం జననిధి గలనం సౌమ్య సామ్రాజ్యనామం సిద్ధియోగం వతజన సదయం కార్యమూర్జాధికారం సింహనాదం ప్రకాశం చిత్స్వరూపం సకల విశేషం